ప్రెజెంట్ ఒకసారికి మనం కిచెన్లో ఉన్నామండి. కిచెన్లో ఒకసారికి మనం ఏం చేసామంటే కింద ఇది కంప్లీట్గా అక్రాలిక్ ఫినిషింగ్ అండి. లామినేట్ ఒకసారికి మనకి ఇక్కడ కంప్లీట్ హై గ్లోజీ అక్రాలిక్ లామినేట్ తీసుకున్నాం మనం ఇక్కడ ఒకసారి కిచెన్లో. ఇక్కడ ఒకసారికి మనం ఏం చేసామంటే బేస్ లెవెల్ ఒకసారికి ఇక్కడ 2 డోర్స్ అనేది ప్రొవైడ్ చేసామండి ఇక్కడ. దీని తర్వాత ఒకసారికి 2 బాస్కెట్స్ అనేది ప్రొవైడ్ చేసాం మనం ఇక్కడ. ఇక్కడ ఒకసారికి 3 బాస్కెట్స్ అనేది ప్రొవైడ్ చేసాం ఇక్కడ. ఇక్కడ ఇది ఒకసారికి మనకు స్పూన్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి దాని గురించి అనేసి మనం కట్లరీ అనేది ఒకటి ప్రొవైడ్ చేసామండి ఇక్కడ. తర్వాత ఒకసారికి మనకి ఇక్కడ కింద ఒకసారికి ఏదైనా చిన్న చిన్న బౌల్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి అనేది ఒకటి ఎంటీ ఇచ్చామని మనం దీంట్లో ఏదైనా పెట్టేసుకోవచ్చు. తర్వాత కింద ఒకసారికి ఏదైనా ప్లేట్స్ కానీ అటువంటిది తాళీ యూనిట్ ఒకటి ప్రొవైడ్ చేసామండి. ప్లేట్స్ పెట్టుకోవడానికి అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఒకసారికి మనకు లెఫ్ట్ సైడ్ ఒకసారికి 2 పెద్ద బాస్కెట్స్ ఇచ్చామండి. ఇక్కడ ఒకసారికి ఏదైనా మనము పెద్ద పెద్ద రైస్ బౌల్స్ కానీ తర్వాత మనకి చిన్న చిన్న పెద్ద పెద్ద రైస్ కుక్కర్స్ కానీ లైక్ బయట నుంచి మనకి గ్యాస్ కనెక్షన్ తీసుకున్నాం మనము. ఇక్కడ ఒకసారికి సేమ్ నార్మల్గా ఎంటీగానే స్పేస్ ఇచ్చాం మనం ఇక్కడ. ఇక్కడ అనేది ఆల్టర్నేట్గా ఎప్పుడైనా సిలిండర్ యూజ్ చేసుకోవడానికి అనేది ఆప్షనల్ పెట్టాము మనం ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒకసారికి ఒక బాటిల్ పుల్ అవుట్ అనేది ఇటు సైడ్ ప్లాన్ చేసాము. ట్యాండమ్ పుల్ అవుట్ ఇక్కడ మీరు చూసినట్టయితే పుల్ అవుట్ ఇక్కడ ఒకటి ప్లాన్ చేసాము. తర్వాత ఇది ఇక్కడ ఒకసారికి ఒక స్టోరేజ్ అనేది ప్లాన్ చేసాము ఇక్కడ మనము. ఇది ఒకసారికి కంప్లీట్గా గ్రానైట్ ఒకసారికి క్వార్ట్జ్లో తీసుకున్నామండి మనము. క్వార్ట్జ్ వైట్ కలర్లో తీసుకున్నాం థీమ్ మొత్తం కూడా మనము. తర్వాత ఒకసారికి అప్పర్ ప్లాట్ఫామ్ చూసుకుంటే మనకు ఒకసారికి మధ్యలో ఒకసారి చిమ్నీ పెట్టాం మనం ఇక్కడ. చిమ్నీకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఒకసారికి మనకు స్టోరేజ్ క్యాబినెట్ ఇచ్చాం. రెగ్యులర్గా ఏదైనా తీసుకొని పెట్టుకోవడానికి రెగ్యులర్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి అనేసి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టామండి మనం ఇక్కడ. దీంట్లో ఒకసారి క్యాబినెట్ లోపల కంప్లీట్గా మనం ప్రొఫైల్ లైట్ అని ఇచ్చామండి కొంచెం హైలైటర్ కోసం మనకి ఇక్కడ. ఇది రెగ్యులర్ ఐటమ్స్ స్పైసెస్ కానీ రెగ్యులర్ ఏదైతే యూజ్ చేస్తామో అవి మనం ఇక్కడ పెట్టుకోవడానికి రెగ్యులర్ యాక్సెస్ కోసం మనం ఇక్కడ సింపుల్గా కొంచెం డీసెంట్గా ఇది ప్లాన్ చేసామండి. విత్ ప్రొఫైల్ లైట్ ప్లాన్ చేసాం లోపల క్యాబినెట్. అండ్ డోర్స్ వచ్చేసరికి మనకు ప్రొఫైల్ షట్టర్స్ ప్లాన్ చేసామండి విత్ టింటెడ్ గ్లాస్. తర్వాత ఇక్కడికి మీరు చూసినట్లయితే ఇక్కడ ఒకసారికి మనకు ఆర్ఓ యూనిట్ కోసం ప్లాన్ చేసామండి. ఎంటీ ఇచ్చాము. మొత్తం ఆర్ఓ యూనిట్ ఒకసారికి మనకు లోపల వెళ్ళిపోతుంది. మనకు ఆర్ఓ యూనిట్ బయటకు ఏం విజిబుల్ ఉండదు, కంప్లీట్గా హైడ్ అయిపోతుంది. ఇది కంప్లీట్ ఇది ఒకసారికి హ్యాండిల్ లేసి ఇచ్చామండి కంప్లీట్గా మొత్తము కిచెన్ కానీ కంప్లీట్ ఫ్లాట్ మొత్తం కూడా మనము. తర్వాత ఇక్కడ ఒకసారికి చిన్న చిన్న మసాలా ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవడానికి అనేది ఒక సింపుల్గా ఒకటి ప్రొవైడ్ చేసాము ఇక్కడ. మనకు క్యాబినెట్ కింద ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం కూడా ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చామండి కొంచెం హైలైట్ కోసం, చూడడానికి కొంచెం డీసెంట్ లుక్ కోసం మనము. తర్వాత ఒకసారికి మనం ఇటు సైడ్ దాని ఆపోజిట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇటు సైడ్ ఒకసారికి ఫ్రిడ్జ్ కోసం ప్రొవిజన్ వదిలేసామండి మనం ఇక్కడ. ఇది ఫ్యూచర్లో క్లయింట్ అనేది ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టేసుకుంటే దీని పక్కన ఒకసారికి ఏదైనా మైక్రోవేవ్ కానీ లైక్ ఏదైనా పెట్టుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ప్రొవైడ్ చేసాము ఇక్కడ మనము. తర్వాత కింద ఒకసారికి సేమ్ అదే విధంగా స్టోరేజ్ కోసం అనేది ప్రొవైడ్ చేసామండి ఇక్కడ. తర్వాత పైన ఒకసారికి స్టోరేజ్ కోసం అప్పర్ ప్లాట్ఫామ్ ఒకసారికి ఇది కూడా స్టోరేజ్ కోసం ప్రొవైడ్ చేసాం మనం ఇక్కడ. లోపల కంప్లీట్గా మనం ఏం చేసామంటే ప్రొఫైల్ లైటింగ్ అనేది కంప్లీట్గా ఇచ్చామని హైలైటర్ కోసం మనము. తర్వాత ఇటు సైడ్ చూసినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఒకసారికి మనకు పూజా యూనిట్ అనేది ప్లాన్ చేసామండి. ఇది ఒకటి మనకు పూజా యూనిట్ ఒకసారి మీరు చూసినట్లయితే మీకు పూజ షటర్ వుడ్ ప్లస్ గ్లాస్ అనేది ప్లాన్ చేసామండి మనకి ఇక్కడ షటర్స్ వచ్చేసరికి మనకు. తర్వాత మీరు లోపల చూసినట్లయితే మీరు ఒకసారి ఇక్కడ ఒకసారి మనకు మధ్యలో ఒకసారికి లెఫ్ట్ సైడ్ మన పూజ ఏదైతే ఉంటుందో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది మనకి ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి అనేది మనము టూ సెల్ఫ్స్ ఇచ్చామండి. మధ్యలో ఒకసారికి గణేష్ అండ్ బెల్స్ లాగా కొంచెం సింపుల్ డిజైన్స్తో మనం పూజ అనేది హైలైట్ చేసాము ఇక్కడ మనము. తర్వాత కింద ఒకసారికి మనకైనా క్లీనింగ్ పర్పస్ కోసం కొంచెం మార్బుల్ అనేది ప్రొవైడ్ చేసాము అక్కడ మనము. తర్వాత ఒకసారి కింద ఒకసారికి మనకి ఇక్కడ ఒకసారికి ప్రసాదం ట్రే అనేది ఒకటి ప్రొవైడ్ చేసామండి. ఏదైనా ఫెస్టివల్ టైంలో ఏదైనా పెట్టుకోవడానికి ఐటమ్స్ కొంచెం ప్రసాదం అది ఆ టైప్లో ప్లాన్ చేసాం. తర్వాత స్టోరేజ్ కోసం ఒకసారికి మనం ఇక్కడ 2 డ్రావర్స్ అనేది ప్లాన్ చేసామండి ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది ఇక్కడ. తర్వాత కింద ఒకసారికి అంటే కింద కూడా కంప్లీట్గా స్టోరేజ్ కోసం ప్లాన్ చేసామండి మనము. 2 డోర్స్ ఇచ్చాము ఇక్కడ. 2 డోర్స్ కూడా కంప్లీట్గా మనం కూడా స్టోరేజ్ గురించి ప్లాన్ చేసాము ఇక్కడ. సో ఇది ఒకసారికి పూజ డోర్స్ ఒకసారికి మనకు వుడ్ ప్లస్ గ్లాస్ తీసుకున్నామండి ఇక్కడ. ఇది ఒకసారికి 6 mm మనకు గ్లాస్ అండి మనకు థిక్నెస్ ఒకసారికి. తర్వాత పైన మీరు చూస్తే లాఫ్ట్ అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా వైట్ తీసుకున్నాను, ఫ్రాస్టీ వైట్ తీసుకున్నాం, హై గ్లోజీ కంప్లీట్గా అక్రాలిక్ ఇది మనం తీసుకున్నది లామినేట్. ఇది మొత్తం 1.5 mm థిక్నెస్ అండి కంప్లీట్గా మనం యూజ్ చేసినది లామినేట్ ఒకసారి మనకి ఇది. ఇది చూడడానికి చాలా అందంగా వచ్చిందండి మనకి వైట్ యూజ్ చేయడం వల్ల కిచెన్కి వచ్చేసరికి. దీంట్లో ఒకసారి మనం 2 థీమ్స్ తీసుకున్నాం మనం ఇక్కడ.
చేస్తాం.